హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెన్నై ఈసీఆర్లో ఉన్న ఎంతో ఫేమస్ అయిన ఎంతో డిఫరెంట్ అయిన ఒక ఆలయ దర్శనానికి వెళ్ళబోతున్నాము. సో ఈరోజు మనం దర్శించుకుపోయేది చెన్నై ఈసీఆర్లో ఉన్న మత్స్య నారాయణ స్వామి ఆలయానికి. ఈ గుడి మిగతా గుడుల కన్నా భిన్నంగా ఉంటుంది. అంటే గుడికి పైకప్పు కానీ, గుడికి కాంపౌండ్ వాల్స్ కానీ, గోపురం కానీ, విమానం, ప్రాకారం ఇటువంటివి ఏవి కూడా ఈ గుడిలో ఉండవు. అదేంటి ఇవేవి లేకుండా ఆలయం ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? మరి మీరు తప్పకుండా ఇవాళ వీడియో చూడాల్సిందే. చెన్నై ఈసీఆర్ అనేది బీచ్ రోడ్కి, అంటే పాండిచేరి వెళ్ళే ఆ హైవేకి కనెక్ట్ అవుతుంది. బీచ్ రోడ్కి చాలా సమీపంలో ఉంటుంది ఈ ఆలయం. సో ఆలయంలో నుంచి చూస్తే మనకి బీచ్ కనిపిస్తుంది. అండ్ ఈ ఆలయానికి ప్రత్యేకంగా కోనేరు అటువంటివి ఏవీ లేదు. ఆ బీచ్ మొత్తం కూడా ఈ ఆలయానికి కోనేరుగా చెప్తారు. మహావిష్ణువు యొక్క దశావతారాల్లో మొట్టమొదటి అవతారమైన మత్స్య అవతారంలోనే స్వామివారి ఇక్కడ మనకి దర్శనమిస్తారు. అండ్ ఇక్కడ మూలస్థానంలో, అంటే గర్భగుడి అని సపరేట్గా ఏముండదు, ఆలయంలో మూల విరాట్గా మత్స్యనారాయణ స్వామి మనకి దర్శనమిస్తాడు. మత్స్యావతారంని క్లియర్గా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా తాను ట్రిప్లికేన్ పార్థసారథి స్వామి ఎలా మీసాలతో దర్శనమిస్తాడో అలానే ఇక్కడ కూడా మీసాలతోనే మనకి స్వామివారి దర్శనమిస్తారు. ఆలయంలోకి మనం ఎంటర్ అయిన వెంటనే భక్త ఆంజనేయ స్వామి దర్శనం లభిస్తుంది. ఇంకా తనని చూసుకుని నెక్స్ట్ మళ్ళీ ప్రదక్షిణను కంటిన్యూ చేస్తే మృత్యుంజయ శివుడి యొక్క దర్శనం లభిస్తుంది. చూడడానికి చాలా ప్లెసెంట్గా కనిపిస్తాడు పరమేశ్వరుడు. ఇంకా తన దర్శనం అయిన తర్వాత నవగ్రహాలని చూడగలుగుతాం. ఈ ఆలయంలో నవగ్రహ ప్రాంగణం అయితే ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. ఒక చిన్న కొండ, కొండలో అక్కడక్కడ నవగ్రహ స్వరూపాలని చూడగలుగుతాం. అన్నీ కూడా ఆలయం యొక్క చుట్టూ ఉన్న మనం ప్రదక్షిణ చేసే ఆ ప్రాంతంలో కనిపించే సన్నిధులు. ఇంకా మూల స్థానంలో ఉన్న మత్స్యనారాయణ స్వామి గుడిలో సెంటర్లో ఒక సర్క్యులర్ షేప్ అయిన ఒక పీఠం మీద మనకు కనిపిస్తాడు. అండ్ కొంచెం హైట్ కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక 5 మెట్లు లేదా 7 మెట్లు అలా ఎక్కి పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేలా ఉంటుంది. ఇంకా స్వామివారిని చుట్టూ కూడా 108 స్తంభాలు ఉంటాయి. అండ్ ఇంకా వాటిల్లో విష్ణు నామాల్ని కూడా ఎన్క్రిప్ట్ చేసి ఉంటారు. ఇంకా మనం ప్రదక్షిణని కంటిన్యూ చేస్తున్నట్లయితే అక్కడ కుట్టీస్ కోవిల్ అని చెప్పి ఒక ప్రాంతం వస్తుంది. అంటే చిన్నపిల్లల యొక్క ఆలయం అని చెప్పి, అందులో మనం రాముల వారు, ఇంకా అనంత శయన కులంలో ఉన్న విష్ణుమూర్తి, రాముల వారు, లక్ష్మణులు, సీతాదేవి, శివపార్వతులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా ఓం అనే మంత్రం, కృష్ణుడు, వీళ్ళందరినీ కూడా మనం అక్కడ దర్శించుకోవచ్చు. మూల స్థానంలో ఉన్న స్వామివారు 12 అడుగుల పొడవైన స్వరూపం. ఇంకా చుట్టూ 108 పిల్లర్స్తో పైన పైకప్పు ఏదీ లేకుండా పంచభూతాలన్నింటినీ కూడా తనలోకే తను తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తాడు. ఇంకా ఇక్కడ ఉన్న 108 పిల్లర్స్లో కూడా నారాయణమూర్తి యొక్క అష్టోత్తర నామావళిని తమిళ భాషలో, సంస్కృతంలో, ఇంగ్లీష్లో ఇన్స్క్రిప్ట్ చేసుంటారు. వాటిని తప్పకుండా చూడండి. ఇంకా మనం ఇక్కడ ఆ సెంటర్లో మూల స్థానాన్ని దర్శించుకోవాలంటే చుట్టూ అయితే మనకి పెబుల్స్ వేసిన ఆ పాత్ కనిపిస్తుంది. ఇవి మన కాళ్ళకి ఒక అక్యూ ప్రెషర్ని ఇవ్వడంతో పాటు ఇది మనకి ఒక మసాజ్గా ప్లస్ పెయిన్ రిలీవర్గా కూడా పనిచేస్తుంది. అండ్ ఈ సెంటర్ పాత్ మొత్తం కూడా అటువంటి పాత్ని నిర్మించారు. మత్స్యావతారంలో వేదాలన్నింటినీ అపహరించిన రాక్షసుడిని అంతం చేసి మళ్ళీ మనుగడ సాగడానికి విష్ణుమూర్తి తోడ్పడ్డాడు. అదే మత్స్యనారాయణ అవతారంలో ఉన్న చరిత్ర. ఒకప్పుడు ఒకతను చేపల్ని పడుతుంటే అందులో ఒక చిన్న చేప ఆ వలలో దొరికిందంట. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఒక డబ్బాలో వేశారంట. ఇంకా నెక్స్ట్ డే చూసేటప్పటికి ఆ డబ్బా సైజ్కి ఆ చేప పెరిగిపోయింది. ఇంకా తను ఏం చేయాలో తెలియక దాన్ని తీసుకెళ్లి బావిలో వదిలేదంట. అక్కడ వదిలిన వెంటనే దానికి నెక్స్ట్ డే బావి మొత్తం ఆక్రమించుకుని చేప పెరిగిపోయింది. ఇంకా తను ఏం చేయాలో తెలియక ఆ ఊరి రాజు దగ్గరికి ఆ చేపను తీసుకెళ్లాడంట. రాజు దగ్గర అప్పగించిన తర్వాత రాజు దాన్ని తీసుకెళ్లి ఒక కోనేరులో వదిలాడు. నెక్స్ట్ డే చూస్తే కోనేరు మొత్తం పెరిగి ఒకే చేప ఆ కోనేరు మొత్తాన్ని ఆక్రమించుకుంది. ఇది సాధారణ చేప కాదని రాజుకు అర్థమైంది. ఇంకా రాజు దగ్గర అప్పుడు ఆ చేప చెప్పిందంట, నన్ను తీసుకెళ్లి మహాసముద్రంలో విడిచిపెట్టేయి. ఇంకా ఇలా నన్ను విడిచిపెట్టినందుకు నీకు కృతజ్ఞతగా నేను ఒక విషయం చెప్తాను. అంటే మహాప్రళయం రాబోతుంది ఈ ప్రాంతంలో. సో అప్పుడు నేను నిన్ను సేఫ్గా తీసుకెళ్ళి మనుగడ సాగడానికి హెల్ప్ చేస్తాను. సో నువ్వు మనుగడ మళ్ళీ తిరిగి కొనసాగడం కోసం విత్తనాలు ఇటువంటివన్నిటిని కూడా సేకరించి ఒక కుండలంలో పెట్టుకో అని చెప్పి మాయమైందంట చేప. ఆ టైంలోనే
రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న 4 వేదాలని తీసుకెళ్ళి మహాసముద్రం యొక్క అంచుల్లోకి వెళ్ళి దాక్కున్నాడంట. ఇప్పుడు ఆ చేపని మహాసముద్రంలో రాజు విడిచిపెట్టాడు. సో ఆ చేప స్వరూపంలో మత్స్యావతారంలో వెళ్ళి ఆ రాక్షసుడిని అంతం చేసి ఆ 4 వేదాలని కూడా మళ్ళీ తిరిగి పొంది బ్రహ్మ దగ్గరికి మళ్ళీ అప్పగించాడు విష్ణుమూర్తి. ఆ సమయంలోనే ఆ మహాప్రలయం అనేది జరిగింది. సో ఆ మహాప్రలయం అప్పుడు ఒక నావ బోట్ని పంపించి ఈ రాజుని తను పెట్టిన ఆ విత్తనాలు ఇవన్నిటినీ కూడా సేఫ్గా తీసుకొచ్చి మళ్ళీ మనుగడ సాగడం కోసం విష్ణుమూర్తి సేఫ్గా ఉంచాడు. విష్ణుమూర్తి యొక్క మత్స్యావతారానికి కారణం కూడా ఇదే. ఇంకా ఆలయంలో ముక్తి వినాయకుడు, గీతోపదేశం జరిపిన ఆ రథం, వీటన్నిటిని కూడా మనం చూడగలుగుతాము. ఈ గుడిలో మనం ఎంట్రన్స్లో చూసిన విక్రమ హనుమంతుడు అక్కడి నుంచి ధ్యానం చేస్తూ ఇక్కడున్న మత్స్యనారాయణ స్వామిని చూస్తున్నట్టుగా నిలబడి ఉంటాడు. ఇంకా సెంటర్లో మనం ఇప్పుడు పైకి వచ్చినప్పుడు ఆ పెబిల్స్ పాత్ అయితే కనిపించింది కదా, అక్కడ ఒక చిన్న కోనేరులాగా నీటి ప్రవాహం ఉంది కదా, అక్కడ దేవదేవతల యొక్క వాహనాల్ని మనం చూడగలుగుతాం. చిన్న చిన్న స్వరూపాలుగా ముసలి, సింహం, నెమలి, ఇంకా గరుత్మంతుడు, ఎలుక, ఇటువంటివి మనం అక్కడ చూడగలుగుతాం. అండ్ ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం కూడా గంగా హారతి అని జరుగుతుంది. ఆ టైంలో చాలా మంది ఉంటారు. ఇంకా ప్రతి శనివారం కూడా ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.